హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నరేష్. మరి వీడియో మొత్తం చూడండి. మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి విషయం ఏమంటే, మరి మన రాష్ట్రంలో అత్యవసరాల సేవల కోసం, అంటే ఎమర్జెన్సీ సేవల కోసం, పోలీస్ కోసం 100 డయల్ చేసే వాళ్ళం, అంబులెన్స్ కోసం 108, ఫైర్ యాక్సిడెంట్ కోసం 101, మహిళల రక్షణ కోసం, మరి అట్లనే విపత్తుల కోసం నంబర్లు ఉపయోగించే వాళ్ళం, కొన్ని నంబర్లు కదా. దీని ప్లేస్ లో మనము వన్ నేషన్ వన్ ఎమర్జెన్సీ నంబర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది మన రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి అమలుకి వచ్చింది. 112 అనే నంబర్ ఒక దానికి డయల్ చేస్తే మీ సంఘటన స్థలంకి, మీ ప్రమాదం ఏదైనా సరే, ఏదైనా సంఘటన స్థలానికి మరి ఆ నంబర్ నుంచి డయల్ చేస్తే మన పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఆపరేట్ చేస్తారు అన్నమాట. పోలీసులు వాళ్ళు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఆ సంఘటన స్థలానికి మరి అధికారులను పంపిస్తారు. టైం కూడా సేవ్ అవుతుంది అంటున్నారు. ఇది ప్రజలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని పోలీసులు అయితే చెప్తున్నారు. అది ఈ రోజు 24 hours పనిచేస్తుంది. మరి ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో కూడా అమలుకి వచ్చింది. మరి వన్ నేషన్ వన్ ఎమర్జెన్సీ ఈ నంబర్ 112 మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రవేశపెట్టింది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరి రాజకీయాలపైన, సంక్షేమ పథకాలపైన ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ కూడా చెప్తుంటాను మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.